పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. ఈరోజు మొట్టమొదటిగా శ్రీ ముఖర్జీ గారిని నేను తలుచుకుంటున్నాను. ఆయన శరీరాన్ని వదిలిపెట్టేసి పైలోకాలకి వెళ్ళారు. ఏ లోకం నుంచి వచ్చారో ఆ లోకం కన్నా పైలోకానికి వెళ్ళారు వారు. ఎందుకంటే తీసుకున్న జన్మను సఫలం చేసుకుని వారు వెళ్ళారు. ఒక గొప్ప పిరమిడ్ మాస్టర్గా వారి జీవితాన్ని జీవించి అందరికీ ఆదర్శంగా నిలిచి చక్కగా శరీరాన్ని వదిలిపెట్టేశారు. శ్రీ ముఖర్జీ గారికి నా యొక్క నమస్కారాలు. గొప్ప జీవితాన్ని వాళ్ళు జీవించారు, మనందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ అంతే, ఎంతో చక్కగా జీవించి ఎంతో చక్కగా పైలోకాలు వెళ్తున్నారు. రేపో మాపో మనం అందరం కూడా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడికి వచ్చి మనం మళ్ళీ పోవడానికి కోసమే మనం వచ్చాం. ఈ విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరి మరణము మనకి ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. యక్ష ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటంటే, యక్షుడు యుధిష్ఠిరుని అడుగుతాడు, ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటయ్యా అని అడుగుతాడు. అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తాడు, చుట్టుపక్కల అందరూ కూడా చనిపోతున్నా కూడాను తాను మటుకు చనిపోడు అని అనుకుంటాడు ప్రతి మనిషి. ఆ విధంగా బతుకుతాడు, ఇదే ఆశ్చర్యకరమైన విషయం అని చెప్తాడు. చుట్టుపక్కల అందరూ శరీరం వదిలిపెట్టేసినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే మనం కూడా శరీరం వదిలిపెట్టేయబోతున్నాము. రేపో మాపో, ఇవాళ్ళో ఇప్పుడే. మనం ఇక్కడ ఉండేవాళ్ళం, స్థిరంగా ఉండేవాళ్ళము, స్థితంగా ఉండేవాళ్ళం కాదు, మనం వచ్చిపోయేవాళ్ళమే. నా తల్లి గారు వచ్చిపోయారు, నా తండ్రి గారు వచ్చిపోయారు, మా పెద్దన్న గారు వచ్చిపోయారు, మా పెద్ద అక్క వచ్చి వెళ్ళిపోయింది, అందరూ ఎంతోమంది వెళ్ళిపోయారు. నా చిన్న తమ్ముడు వెళ్ళిపోయాడు. ప్రతి ఇంట్లోనూ జరిగే విషయం ఇది. చావు అనేది ఆశ్చర్యకరమైన విషయం అనుకుంటారు, అది ఆశ్చర్యకరమైన విషయమే కానే కాదు, సర్వసాధారణమైన విషయం. చావు అంటే శరీరాన్ని వదిలిపెట్టేయడం, జన్మ అంటే శరీరాన్ని ప్రవేశించడం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎందుకోసం జన్మ తీసుకున్నామో అది చేయకుండా వెళ్ళిపోవడమే ఆశ్చర్యకరమైన విషయం. ఒకానొక విషయం కోసం చక్కగా ప్రణాళిక వేసుకొని, పథకం వేసుకొని, పైలోకాలన్నీ రిహార్సల్స్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి దాన్ని మర్చిపోయి ఇంకేమేమో చేసి వెళ్ళిపోవడం, అదే ఆశ్చర్యకరమైన విషయం. సత్యం కోసం వచ్చిన వాళ్ళము సత్యం తెలుసుకోకుండా వెళ్ళిపోవడమే ఆశ్చర్యకరమైన విషయం. ఆనందంగా జీవించడం కోసం వచ్చిన వాళ్ళము ఆనందంగా జీవించకుండా ఏడిపిస్తూ వెళ్ళిపోవడమే ఆశ్చర్యకరమైన విషయం. అంతేకాని చావు అనేది ఆశ్చర్యకరమైన విషయం కానే కాదు. ఇక్కడ అందరినీ ఏడిపిస్తూ తాను ఏడుస్తూ జీవించడం ఉందే, అదే ఆశ్చర్యకరమైన విషయం. భగవంతుడు అయి ఉండి అన్ని ప్రణాళికలు వేసుకుని వచ్చి ఉండి ఇక్కడ రసాభాస చేయడం ఉందే, అదే ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ కోళ్లను, మేకలను, చేపలను చంపడం ఉందే,
ఆ దిండ ఉందే అదే ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ రక్తపాతం చేయడం ఉందే అదే ఆశ్చర్యకరమైన విషయం. అంతేకాని చావు అనేది ఆశ్చర్యకరమైన విషయం కానే కాదు. ఆ విధంగా బతకడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. నేను హాయిగా ఉంటే చాలు, అందరూ ఎటుపోయినా సరే, అన్ని ప్రాణులను చంపినా సరే నేను హాయిగా జీవిస్తాను అనుకున్నదే అదే దుర్భరమైన విషయం. నేను బాగుంటే చాలు, నా పక్కవాడిని చంపైనా సరే నేను బాగుంటాను అన్న ఈ యొక్క దృక్పథం ఉందే, ఆ యొక్క జీవిత విధానం ఉందే, అదే అత్యంత బాధాకరమైన ఆశ్చర్యకరమైన విషయం. భగవంతుడు అయి ఉండి ఇక్కడ భగవంతుడు కాని వాళ్ళు ఎవరూ లేరు, అందరూ భగవంతుడే. కానీ ఆ విధంగా జీవించడం అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయమా, భగవంతుడు అయి ఉండి. మనం హాయిగా జీవించడం కోసం వచ్చాం, కానీ దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నాం. ఎందుకంటే చేపలను, మేకలను, కోళ్లను తినడమే మన పని. అలా ఉంది మానవాళంతా. కానీ ముఖర్జీ గారు గొప్ప పిరమిడ్ మాస్టర్గా జీవించారు. విజయవాడలో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ని ప్రప్రథమంగా ఆయన ప్రవేశింపజేశారు. మొట్టమొదటిసారి నేను విజయవాడ వెళ్ళినప్పుడు 2006 సంవత్సరంలో కాదు, 1996 సంవత్సరంలో ఆయన ద్వారానే గొప్ప మీటింగ్ జరిగింది. ఆయన ద్వారానే గొప్ప మాస్టర్స్ రాఘవరావు గారు అని పద్మ గారు నాకు కలిశారు. మరి రాఘవరావు గారు, పద్మ గారు ఎంత చక్కగా ఈ మూమెంట్ని తీసుకెళ్లారో మన అందరికీ తెలుసు. వాళ్ళిద్దరు వెనుకాత ఉన్న గొప్ప శక్తే శ్రీ ముఖర్జీ గారు. ఈరోజు వారికి నేను ఈ పిరమిడ్ వ్యాలీ బెంగళూరు నుంచి నేను ప్రణామాలు చేసుకుంటున్నాను. ఎంతో గొప్ప విషయం ఆ విధంగా జీవించడం అనేది. అంటే ప్రణాళిక ప్రకారం వచ్చింది. ఏ ప్రణాళిక ప్రకారం వచ్చామో ఆ ప్రణాళిక ప్రకారం జీవించడం అనేది గొప్ప విషయం. ఒక మహాత్ముడి, ఒక పరమాత్ముడి విషయం అది. ఎందుకోసం వచ్చామో ఆ పని చేయడము. శ్రీ ముఖర్జీ గారి లాగా ఆఖరి శ్వాస వరకు ఆయన తనతో పాటు ఎవరు లేకపోయినా కూడాను తన శరీరాన్ని ఏకాంతంగా అద్భుతంగా వదిలిపెట్టేశారు. నాకు ఇంకా వద్దు, అయిపోయింది, నేను చేసిన పని అయిపోయింది, నేను వచ్చిన పని ప్రణాళిక సంపూర్ణంగా నెరవేర్చాను, నేను సంతోషంగా వెళ్ళిపోతానని చెప్పి మరీ వెళ్ళారు. నా సినిమాని నేను ముగిస్తున్నాను, శుభం పలుకుతున్నాను అని ఆయన చెప్పి మరీ వెళ్ళారు ఆయన. నా వంతు పాత్ర నేను నిర్వహించాను, నా సకల శక్తియుక్తులను పణంగా పెట్టి నేను చేయదలుచుకున్న కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేశాను అన్న తృప్తితో నేను వెళ్తున్నాను, నా పని అయిపోయింది అని చెప్పేసి వెళ్ళారు ఆయన. మనమందరం కూడాను ఆ విధంగా మన ఆఖరి అంతిమ క్షణంలో మనం చెప్పుకోగలగాలి, నేను నా పని చేశాను, ఎందుకోసం వచ్చాను ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాను, నాకేమీ కొరత లేదు, నా సకల శక్తియుక్తులను నేను పణంగా పెట్టాను అని మనం చెప్పుకోగలగాలి. మన అంతిమ క్షణాల్లో నేను అది చేసి ఉండేవాడిని,
అది చేయగలిగి ఉంటే ఎంత బాగుండేది అని ఇలాంటి భావనలు మనలో ఉదయించకూడదు. అది చేసి ఉండవలసింది కదా, అలా చేయకుండా ఉండవలసింది కదా, ఇలాంటివన్నీ ఉండకూడదు మనకి. దానికి ఎంతో పర్ఫెక్ట్గా దీక్షగా మనం ధ్యానం చెప్తూ ఉంటే మన జన్మ సఫలమవుతుంది. ప్రతి క్షణము మనం గుర్తుంచుకోవాలి మనకి జన్మ ప్రణాళిక. ఎందుకంటే ఏ క్షణానైనా ఆ పిలుపు రావచ్చు, పైదొక నుంచి ఇంకా చాలు నాయనా నీ టైం అయిపోయింది, నువ్వు బయలుదేరి వచ్చేసి అని చెప్పేసి. 20 ఓవర్స్ అయిపోయింది నాయనా, నువ్వు ఇంకా రన్స్ కొట్టడం లేదు. ఆఖరి బాల్ వేసే లోపల నువ్వు రన్స్ అన్ని కొట్టాలి కదా, ఎలా కొడతావు? మొట్టమంచి నువ్వు బాగా కొడితేనే అప్పుడు కొట్టగలవు. మార్చిలో ఎగ్జామినేషన్స్ ఉంటే నువ్వు ఫిబ్రవరిలో చదువు మొదలు పెడితే నువ్వేం పాస్ అవుతావు? జూన్లో స్కూల్ పోయినప్పుడు అప్పంచి పాఠాలు మొదలు పెడితే మార్చి వచ్చే వరకే హాయిగా మనం మన పాఠాలను నేర్చుకుంటాం. చిన్నప్పటి మనం ధ్యానం మొదలు పెట్టాలి. మనకి ధ్యానం తెలిసినప్పటి రోజు నుంచే హాయిగా ధ్యానం మొదలు పెట్టాలి. ఏ క్షణంలో మనకి ధ్యానం గురించి తెలిసిందో, ఏ మూల నుంచి, ఏ కాగితం ద్వారా, ఆ క్షణం నుంచే మనం విశేషంగా ధ్యాన సాధన మొదలుపెట్టాలి. అప్పుడు జీవితం అంతా చక్కగా మనం జీవించగలుగుతాం. శ్రీ ముఖర్జీ గారికి ఎప్పుడైతే ధ్యాన విషయం పరిచయం అయిందో వెంటనే ఆయన ధ్యానం మొదలుపెట్టారు. ఏమాత్రం జాప్యం చేయలేదు. మన గ్రేట్ మాస్టర్ గుంటకల్ గ్రేట్ మాస్టర్ మురళీధర్ ద్వారా ఆ ధ్యానం తెలుసుకున్నారు. వెంటనే ధ్యానాన్ని మొదలుపెట్టారు ఆయన. అప్పటి తన శేష జీవితం అంతా ధ్యానానికి అంకితం చేశారు. తమ ఓం ప్రింటింగ్ ప్రెస్లో ఎన్నో మన PSSM అన్నీ కూడా ప్రింటింగ్ చేయించారు ఆయన. తమ ప్రింటింగ్ ప్రెస్ని ఈ విధంగా అంకితం చేశారు PSSMకి. గ్రేట్ మాస్టర్స్ అయిన రాఘవరావు గారు, పద్మ గారిని మనకి ఇచ్చారు. ఇది అంతకన్నా ఒక మనిషి ఏం చేయగలడు? ఏం చేయాలి? మనం ఏదో యాక్సిడెంట్ మూలాన్ని మనకి రాలేదు, మనకి జన్మెత్తలేదు, కాకతాళీయంగా రాలేదు. మనం ఒక గొప్ప పని చేయడం కోసమే పుట్టాం మనం. ప్రతి జన్మ అంతే, ప్రతి ఒక్కరికి ప్రతి జన్మ అంతే. ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది, ఒక గొప్ప రచన ఉంటుంది, ఒక గొప్ప లక్ష్యం ఉంటుంది, ఒక గొప్ప కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏ కార్యము జరగదు. మరి ఇంత పెద్ద కార్యము అంటే ఒక జన్మ తీసుకోవడము, శరీరం ప్రవేశించడము, తల్లిదండ్రులు ఎన్నుకోవడము, ఒక జీవితం అంతా జీవించడము, మళ్ళీ నిష్క్రమించడము, ఈ గొప్ప కార్యక్రమము కారణం లేకుండా ఉంటుంది ఏంటి? ప్రతి జన్మ కారణ జన్మే. కారణం లేకుండా ఏ కార్యము ఉండదు. అందరూ కూడా కారణ జన్ములే. అందరూ కూడా ఒకనొక మహాకారణంతోనే ఈ ఒకనొక మహాకార్యక్రమం తలబెట్టిన వారే. అంటే శరీరంలోకి రావడము, పుట్టడము, పెరగడము, గిట్టడము అనేది, నిష్క్రమించడం అనేది ఈ యొక్క గొప్ప కార్యక్రమం గొప్ప కారణంతోనే తయారవుతుంది. ఈ కార్యానికి మూల పదార్థం కారణం. ఆ మూల పదార్థం నుంచే ఈ కార్యం సంభవిస్తుంది. ఆ బీజం నుంచే ఆ మహావృక్షం వస్తుంది. ఆ బీజం అనేది కారణము, ఆ వృక్షం అనేది కార్యము. ఆ కారణంలో కార్యం నిక్షిప్తమై ఉంటుంది, అది బయటకు వస్తుంది సాగు ద్వారా, జీవితం ద్వారా, జన్మ ద్వారా.
మహాత్ములందరూ తమ తమ జీవితాలను తెలుసుకుని ఉన్నవారే. నేను ఇందుకోసం పుట్టాను, నేను ఇది చేయవలసిన పని, ఇదే చేస్తాను, ఇంకేది చేయను అని తెలుసుకుని ఉన్నవారే మహాత్ములు. వాళ్ళ జీవిత లక్ష్యం వాళ్ళకి తెలుసు. వాళ్ళకి సంసారాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, కానీ వాళ్ళు లెక్క పెట్టరు. కష్టాలను లెక్క పెట్టరు, అవమానాలను లెక్క పెట్టరు, విమర్శలను లెక్క పెట్టరు. ఒకసారి ద్రోణుడు అడిగాడు దుర్యోధనుడిని, నాయనా నీకేం కనబడుతోంది, చూడు అటువైపు చూడు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, స్వామీజీ నాకు పెద్ద చెట్టు కనబడుతోంది, ఎన్నో దానికి కాండాలు ఉన్నాయి, ఆకులు మొత్తం అన్ని చెట్టు అంతా కనబడుతుంది అన్నాడు. సరే, కర్ణుడిని పిలిచాడు ద్రోణుడు, నాయనా నీకేం కనిపిస్తుంది అంటే, నాకు పిట్ట కనిపిస్తుంది స్వామీజీ అన్నాడు. అవునా, నీకు పిట్ట కనిపిస్తుందా, సరే. అర్జునుడిని పిలిచాడు, నీకేం కనబడుతుంది ఆయన అంటే, నాకు ఒక గుడ్డు కనబడుతోంది, ఒక కన్నుగుడ్డు కనబడుతుంది, అంతకన్నా ఇంకేమీ నాకు కనబడటం లేదు అంటాడు. అంటే చూడండి, దుర్యోధనుడికి చెట్టంతా కనబడింది, కర్ణుడికి పిట్ట కనబడింది, అర్జునుడికి ఒక కన్ను మటుకు కనబడింది. ఆ కన్నును ఛేదించాడు. మహాత్ములకి వాళ్ళ లక్ష్యం తప్ప ఇంకేది కనపడదు. వాళ్ళ కష్టాలు కనబడవు, వాళ్ళ సంసార ఈతి బాధలు కనబడవు, అవమానాలు కనబడవు, విమర్శలు కనబడవు. ఎంతమంది వాళ్ళని తిట్టుకుంటున్నారో వాళ్ళకి అనవసరం. వాళ్ళ లక్ష్యం అంతా ఆ పిట్ట కన్ను మీదే ఉంటుంది. అంటే నేను వచ్చిన ప్రణాళిక మీద నేను పట్టు సాధించాలి, ఆ ప్రణాళికను నేను సాధించాలి, నేను ఎందుకోసం పుట్టాను. ఒక్కొక్కరు ఒక్కొక్క మహాకారణంతో పుడతారు. ఎవరి కారణాలు వాళ్ళవి. వాళ్ళ ఆత్మ ప్రగతి అనుసారం వాళ్ళు ఏ మెట్టులో ఉన్నారో ఆ తదుపరి మెట్టు వాళ్ళకి కారణభూతమవుతుంది. ఏబిసిడిలో ఉంటే ఈ అనేది కారణం అవుతుంది, మెన్నొప్పిదో ఉంటే ఆ తర్వాత కారణం అవుతుంది, XYలో ఉంటే Z కారణం అవుతుంది. ఎవరి కారణాలు వాళ్ళవి, ఎవరి ఆత్మస్థాయిలు వాళ్ళవి. 4వ క్లాసు ఉంటే 5వ క్లాస్కి వెళ్ళాలనేది వాడి కారణం, ఆ చదవడానికి. 5వ క్లాసులో ఉంటే 6వ క్లాస్కి వెళ్ళడమే వాడి కారణం, ఆ చదువు చదవడానికి, ఆ స్కూల్ వెళ్ళడానికి. ఎప్పుడు కూడా ప్రతి ఆత్మకి ఉన్న స్థాయి ఉంటుంది, దానికన్నా కొంచెం ఉన్నత స్థాయి ఉంటూ ఉంటుంది. ప్రతి జన్మలోనూ ఉన్న స్థాయి నుంచి ఒకనొక ఉన్నత స్థాయికి వెళ్ళడమే ఆ జన్మ యొక్క కారణం అవుతుంది, ఆ జన్మకి ప్రేరణ అవుతుంది. ఆ జన్మ సాఫల్యము ఆ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడమే. ఒక మెట్టైనా ఎక్కి తీరాలి ఆత్మస్థాయిలో. ఒక జన్మలో ఒక మెట్టైనా ఎక్కి తీరాలి. తమో గుణంలో ఉన్నవాడు రజోగుణంలోకి, రజోగుణంలో ఉన్నవాడు సాత్వికానికి, సాత్వికంలో ఉన్న శుద్ధ సాత్వికానికి, శుద్ధ సాత్వికంలో నిర్గుణానికి వెళ్ళి తీరాలి. ఇది క్రమము. తమో గుణం నుంచి రజోగుణం వెళ్ళడానికి ఎన్ని జన్మలు పడతాయో అన్ని జన్మలు తీసుకుంటుంది ఆత్మ. అలాగే రజోగుణం నుంచి సాత్వికానికి రావడానికి ఎన్ని జన్మలు పడుతుందో అన్ని జన్మలు తీసుకుంటుంది ఆత్మ. సాత్వికాన్ని నుంచి శుద్ధ సాత్వికం వెళ్ళడం కోసం ఎన్ని జన్మలు తీసుకోవాలి, అన్ని జన్మలు తీసుకుంటుంది ఆత్మ. మరి శుద్ధ సాత్వికం నుంచి నిర్గుణానికి వెళ్ళాలి. మరి అది మన అంతిమ స్థాయి, నిర్గుణ స్థాయి. ఈ 3 గుణాలను దాటాలి. తమో రజో సాత్విక నుంచి నిర్గుణంలో ప్రవేశించాలి. అది ప్రతి ఆత్మ యొక్క లక్ష్యం, ప్రతి ఆత్మ యొక్క ధ్యేయం. అందుకోసం ఎన్నో జన్మలను నిశ్చయించుకుని ప్రతి జన్మలోనూ కావాల్సిన పరిస్థితిని ఎన్నుకుని ఆత్మ పుడుతూ ఉంటుంది. ప్రతి జన్మలోనూ పాఠాలు నేర్చుకోవాలి. ఒకవేళ కొన్ని జన్మలో మనం పాఠాలు నేర్పించడం చూసినప్పుడు ఆ పాఠాలు నేర్పించడం అనేది మనం నేర్చుకోవాలి. ప్రతి పీరియడ్ మాస్టర్ యొక్క ప్రణాళిక ఈ జన్మలో అందరికీ నేర్పించడం.
ధ్యానం నేర్పించడం, శాకాహారం నేర్పించడం, ఆత్మ విజ్ఞానం నేర్పించడం, స్వాధ్యాయం నేర్పించడం, సజ్జన సంగీతం నేర్పించడం, పిరమిడ్ శక్తిని నేర్పించడం, ఇన్ని పాఠాలు నేర్పించడం కోసమే ప్రతి బ్రహ్మ మాస్టర్ పెట్టారు. శ్రీ ముఖర్జీ గారు కూడా అందుకోసమే పుట్టారు. గొప్ప పిరమిడ్ మాస్టర్గా వెలుగు పొందారు. గొప్ప మూల స్తంభంగా నిలిచారు పిఎస్ఎస్ఎంకి శ్రీ ముఖర్జీ గారు. వాళ్ళు సంతోషంగా తృప్తిగా తమ జీవితాన్ని సాధించుకుని వెళ్ళారు. ప్రణాళిక ప్రకారం వచ్చారు, ప్రణాళిక ప్రకారం జీవించే ప్రణాళిక ప్రకారం తమ భౌతిక జీవితాన్ని ముగించుకున్నారు. మన జీవితం ఇంతవరకు జీవించిన జీవితం మన వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి ఎంతో తృప్తి కలగాలి. మనకి ఓహో నేను బాగా జీవించాను, నేను సరి అయిన నిర్ణయాలు తీసుకున్నాను, ఎన్ని త్యాగాలకైనా భయపడలేదు, నేను త్యాగాలు చేశాను, ఎన్ని కష్టాలకైనా ఓడ్చుకున్నాను, ఎన్ని నష్టాలకైనా నేను ఆత్మహత్య చేసుకోలేదు, ఎవరిని చంపలేదు, ఎవరిని నన్ను నేను చంపుకోలేదు, అన్నిటినీ భరించాను. అన్నిటినీ భరిస్తూ నా జీవిత ప్రణాళికను నేను సుగమం చేసుకున్నాను. నా జీవిత ప్రణాళికలో నేను జీవించాను. నేను ఫలానా వాళ్ళకి ధ్యానం చెప్పాను, ఫలానా వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని అందించాను, ప్రయత్నించాను, నా వంతు ప్రయత్నాలు అన్నీ చేశాను. నా కష్టాల్లో ఉంటూ, నా నష్టాల్లో ఉంటూ, నా యొక్క అవమానాల్లో ఉంటూ, తోటి వాడందరూ రాళ్ళు వేస్తున్నా కూడాను నేను నా పనులు చేశాను అని మనం తృప్తిగా చూసుకోగలగాలి. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన కష్టాలు నష్టాలు సదా ఎప్పుడూ ఉండవు. మనం వచ్చిన పని ముగియగానే, సమయం అయిపోగానే మనం శరీరాన్ని వదిలిపెట్టేస్తాము, భూలోకం నుంచి నిష్క్రమిస్తాము, ఎన్నో లోకాలకు వెళ్తాము, ఎన్నో లోకాల నుంచి వచ్చాము, ఎన్నో లోకాలకు వెళ్తాము. నిన్నే మనకి జరిగిపోయినట్టు ఇవాళ కూడా జరిగిపోతుంది, రేపు కూడా జరిగిపోతుంది, ఈ జీవితం కూడా జరిగిపోతుంది, ముగిసిపోతుంది. ఈ కథ కంచికి వెళ్తుంది, మనమేమో ఇంటికి వెళ్తాం. ఏ ఇంటి నుంచి అయితే మనం బయటకు వచ్చామో ఆ ఇంటికి వెళ్ళిపోతాం. మనం సత్యలోక వాసులం, సత్యలోకం నుంచి బయటకు వచ్చాము, మళ్ళీ తిరిగి సత్యలోకం వెళ్తాం భూలోక యాత్ర ముగించుకొని. మనం చేయవలసిన లోక కళ్యాణ కార్యక్రమాలు మనం చేసి మరీ వెళ్ళాలి, చేసి మరీ వెళ్తాం. అనేక జన్మల్లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం, మరి ఇంకా ఎన్నో జన్మల్లో ఎన్నో పాఠాలు నేర్పించడం నేర్చుకున్నాం. మరి అంతిమ జన్మలో ఉన్నవాళ్ళే పిరమిడ్ మాస్టర్లు అందరూ. ఇది మన చివరి లోక కళ్యాణ ప్రయాస. ఇంతకన్నా చేయవలసింది ఏమీ లేదు, అదే చేస్తున్నాం మనం. మనది ఆఖరి జన్మ, నేర్పించే జన్మల్లో ఆఖరి జన్మ. ఇప్పుడు సమస్తము నేర్పిస్తున్నాము, సమగ్రంగా నేర్పిస్తున్నాము. ప్రతి చిన్న విషయం నుంచి ప్రతి పెద్ద విషయం వరకు మనం అన్నీ నేర్పిస్తున్నాము. శ్రీ ముఖర్జీ గారు ఎంతో చక్కగా నిష్క్రమించారు. ఒక గొప్ప పిరమిడ్ మాస్టర్గా ఆయన నిష్క్రమించారు. మనందరికీ గొప్ప ఉదాహరణగా నిలుస్తూ శ్రీ ముఖర్జీ గారికి నా యొక్క ప్రణామాలు. వారు శరీరం పెట్టేస్తున్నారని నాకు తెలిసినప్పుడు నేను ఎంతో సంతోషించాను. చివరిగా ఆయన శరీరం నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి. రిటైర్ అవ్వడం కూడా ఒక గొప్ప విషయం. చాలామంది రిటైర్ కారు, ఏడుస్తూ ఉంటారు. కానీ సంతోషంగా రిటైర్ కావాలి, వాలంటీర్గా రిటైర్ కావాలి.
వాలంటరీగా నిశ్చింతగా నిష్క్రమించాలి. అది ఆయన చేశారు ముఖర్జీ గారు. నాకు ఇంకా చాలు, నేను వెళ్తున్నాను అని చెప్పేసి. ఎలాగైతే నా గురువు గారు సాధనదేవి గారు ఒక రోజు నన్ను పిలిచారు, సుభాష్ నేను వెళ్తున్నాను, నాకు సమాధి ఏర్పాటు చేయని చెప్పారు ఆయన. ఆయన వచ్చిన పని ఆయన ముగించుకున్నారు. ఆయన ముగించినట్టు ఆయనకి తెలిసింది కనుక అంతవరకు ఆయన శరీరం వదిలిపెట్టలేదు. అప్పుడు శరీరం వదిలిపెట్టేశారు. ఆయన ఏప్రిల్ 16, 2000 కాదు 1983 వారు నన్ను పిలిచారు. ఏప్రిల్ 16 సుభాష్ అన్నాడు. స్వామీజీ అన్నాను, నా పని అయిపోయిందయ్యా, నేను వెళ్ళిపోవాలి, నాకు సమాధి ఏర్పాటు చేయను ఆయన అన్నాడు. అలానే స్వామీజీ ఆయన ఏర్పాటు చేశాం. ఆయన చెప్పిన సమయానికి May 22, 1983 ఆయన అటు ఇటు చూశారు. నలుగురం ఉన్నాం ఆయనతో. ఆయన తన ఆఖరి శ్వాసను పీల్చుకుని మళ్ళీ ఇంకో శ్వాసను పీల్చుకోలేదు. ఆయన చెప్పి మరీ వెళ్ళారు. అదేవిధంగా మన ముఖర్జీ గారు కూడా చెప్పి మరీ వెళ్ళారు. నా పని అయిపోయింది, నేను నిష్క్రమిస్తున్నాను, నేను సంతోషంగా వెళ్తున్నాను, సంతోషంగా వచ్చాను, సంతోషంగా జీవించాను, సంతోషంగా వెళ్తున్నాను, నా ప్రణాళిక ప్రకారం నేను జీవించాను, నా శాయశక్తులను సహాయం చేశాను లోక కళ్యాణానికి. పిఎస్ఎస్ఎం ద్వారా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా నేను చేయగలిగినంత చేశాను. ఆయనకి అన్ని విధాల ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి చేయనువచ్చు, చేయకుండానూ ఉండవచ్చు. త్యాగాలు చేయనువచ్చు, చేయకుండానూ ఉండవచ్చు. కానీ ఆయన పిరమిడ్ మాస్టర్గా ఉండడానికి కోసమే జీవించారు ఆయన. నేను చేసి తీరుతాను, నా సర్వశక్తి యుక్తులను ఉపయోగిస్తాను లోక కళ్యాణం కోసం, పిఎస్ఎస్ఎం మాస్టర్గా నేను జీవించడం కోసము. అన్నీ చేసి ఇంకా నిష్క్రమించవలసిన సమయం వచ్చినప్పుడు స్వచ్ఛందంగా నేను నిష్క్రమిస్తున్నానని చెప్పి మరీ వెళ్ళారు ఆయన. ఈ విధంగా అంటున్నారు ముఖర్జీ గారు అని నాకు ఫోన్ వచ్చింది. నేను సంతోషించాను ఆ ఫోన్కి. ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు, ఎవరైనా నేను వెళ్ళిపోతానని నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు ఎంతో సంతోషం వస్తుంది. ఎంతో సాహసవంతమైన నిర్ణయం అది, ఎంతో జ్ఞానవంతమైన నిర్ణయం. నేను ఇంకా వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది, నేను వెళ్తున్నాను, టాటా బాయ్ బాయ్ అని చెప్పేది ఉందే, అది చాలా గొప్ప మహాత్ముల లక్షణం, పరమాత్ముల లక్షణం. ఇది ఎలా ఉంటుందంటే, కడుపులో ఆకలి ఉంది, ముందు భోజనం పెట్టారు, 3 పూరీలు పెట్టారు, నా ఆకలి తీరిపోయింది, వాళ్ళు ఇంకా పెడుతున్నారు, నాకు ఇంకా చాలు నాయన, నా ఆకలి తీరిపోయింది, ఇంకా పెట్టద్దు, ఇంకెవరికైనా పెట్టండి, నా ప్లేట్లో పెట్టద్దు అని చెప్తామే, అలాంటిది అన్నమాట ఇది. నాకు ఇంకా చాలు, నేను తృప్తిగా ఉన్నాను, నేను ఇంక బయలుదేరి వెళ్తున్నాను, ఏ లోకం నుంచి వచ్చానో ఆ లోకానికి అని చెప్పే విషయం ఉందే, ఇది ఎంత గొప్ప విషయం చెప్పండి. రంగ ప్రవేశం చేసిన వాడు రంగం నుంచి నిష్క్రమిస్తున్నారు. నా పాత్ర ధారణ అయిపోయింది. ఒకనొక పాత్ర కోసం నేను రంగ ప్రవేశం చేశాను, నా పాత్ర అయిపోయింది కనుక రంగం నుంచి నిష్క్రమిస్తున్నాను. నేను ఏ లోకం నుంచి వచ్చాను ఆ లోకానికి వెళ్ళిపోతున్నాను, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయిని సాధించుకున్నాను అని రంగం నుంచి నిష్క్రమణ అనేది ఎంత గొప్ప విషయం చెప్పండి. అలా కాకుండా భవసాగరంలో ఉండేవాళ్ళు, వాళ్ళని ఏదో రోగం వచ్చి తన్నేదాకా వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉంటారు, బలవంతంగా పోతారు, వాళ్ళు కోరికలు తీరకుండా వెళ్ళిపోతారు, వాళ్ళు కోరికలు తీసుకుని వెళ్ళారు, ప్రణాళిక ప్రకారం జీవించకుండా వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ నేర్చుకోవడం కోసం పడతారు. ఎందుకంటే ప్రణాళిక ప్రకారం జీవించలేదు కనుక, పాఠాలు నేర్చుకోలేదు కనుక మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు. పునరపి జననం పునరపి మరణం.
నేర్చుకోని పాఠాలకు తప్పనిసరిగా నేర్చుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ పుట్టవలసిందే. నేర్చుకునే పాఠాల కోసం మనం ఎప్పుడూ పుట్టాం, నేర్చుకోని పాఠాల కోసం మనం ఎప్పుడూ పుడుతుంటాం. పాఠాలన్నీ నేర్చుకుంటే A to Z, ఇంకా నేర్చుకునే పాఠాలు లేనప్పుడు నేర్చుకునే జీవితాలు ఉండవు, నేర్పించే జీవితాలు వస్తాయి. మొట్టమొదట మనం నేర్పించడం చేత కాదు, నేర్పించడం నేర్చుకుంటాం, తర్వాత చక్కగా నేర్పిస్తాం. సంతృప్తిగా నేర్పించిన తర్వాత కొన్ని అలా జన్మలు గడిచిన తర్వాత నేను ఇంకా నేర్పించడం కూడా అయిపోయింది, నాకు వేరే పనులు కావాలి, సృష్టికర్త కార్యక్రమాలు కావాలి అని నేర్పించే జన్మల్లో కూడా రాకుండా పైలోకాల్లో ఉంటూ అక్కడి నుంచి ఈ సృష్టి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉంటారు. గవర్నమెంట్ ఆఫ్ ద వరల్డ్స్లో ఉంటారు. వాళ్ళు నేర్చుకున్నది అయిపోయింది, నేర్పించడం అయిపోయింది, ఇంకా గవర్నమెంట్లో ఉంటారనమాట. వాళ్ళని థింకింగ్ అండ్ డెస్టినీ యొక్క పరిభాషలో కంప్లీటెడ్ ట్రైయూన్ సెల్ఫ్స్ అంటారు. కంప్లీటెడ్ ట్రైయూన్ సెల్ఫ్స్. వాళ్ళు చేయవలసినంత చేసి, తెలుసుకోవాల్సినంత తెలుసుకుని, జీవించవలసినంత జీవించారు. కంప్లీటెడ్ ట్రైయూన్ సెల్ఫ్స్. థింకింగ్ అండ్ డెస్టినీ అనే పుస్తకం హెరాల్డ్ W. పెర్సివాల్ పుస్తకంలో చక్కటి పుస్తకంగా మనకు తెలుస్తుంది. కంప్లీటెడ్ ట్రైయూన్ సెల్ఫ్స్. వాళ్ళందరూ అంటే నేర్చుకోవడం అయిపోయింది, నేర్పించడము అయిపోయింది, ఇంకా ప్రభుత్వంలో ఉంటారు. ఈ యొక్క యూనివర్సిటీ యొక్క ప్రభుత్వంలో ఉంటారు. అక్కడి నుంచి అన్నీ జరిపిస్తుంటారు. ఎవరు ఏ జన్మ తీసుకోవాలి అవన్నీ నిర్ణయిస్తుంటారు. ఏ లోకంలో ఏ సంపద ఉండాలి, ఏ వృక్ష సంపద ఉండాలి, ఏ జంతు సంపద ఉండాలి, అవన్నీ చూసుకుంటూ ఉంటారు. అంటే గవర్నమెంట్లో ఉంటారన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ద వరల్డ్స్. ఈ లోకంలో పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను ఈ జన్మ అయిపోయిన తర్వాత అందరూ ఆ గవర్నమెంట్లో చేరుతారు. ఎందుకంటే కంప్లీటెడ్ ట్రైయూన్ సెల్ఫ్స్. సంతృప్తిగా నేర్పించిన వాళ్ళు, సంపూర్ణంగా నేర్పించిన వాళ్ళు, వాళ్ళు ఇంకా మళ్ళీ పుట్టరు, నేర్పించడం కోసం పుట్టవలసిన అవసరం లేదు, అక్కడ గవర్నమెంట్లో ఉంటారు. వాళ్ళు గొప్ప శరీరాలతో అక్కడ గవర్నమెంట్లో ప్రభుత్వంలో భాగంగా ఉంటారు. ప్రకృతిని పరిరక్షిస్తూ ప్రకృతి కార్యక్రమాల్లో భాగస్వాములుగా ఆ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. వాడు ఇంకా నేర్చుకోవడానికి రాలేదు, నేర్పించడం కోసం రారు. అన్నీ అయిపోయింది, గతం అయిపోయింది. అలాంటి వారిలో ఒకరిగా శ్రీ ముఖర్జీ గారు చేరుకున్నారు. వారికి నా యొక్క ప్రణామాలు. నేర్చుకునే జన్మలు, నేర్పించే జన్మలు, మళ్ళీ ఈ కాస్మోస్ యొక్క ప్రభుత్వంలో జన్మలు. అక్కడ జన్మలు ఉండవు, జన్మరాహిత్యం వచ్చేసింది. సర్వాత్మలో ఐక్యమైపోయినప్పుడు, సర్వాత్మగా మారిపోయినప్పుడు అదే గత కంచికే మనం ఇంటికి. ఆ సర్వాత్మలుగా సకల కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రకృతి కార్యక్రమాలను సహ సృష్టికర్తలుగా తయారవుతారు. ముఖర్జీ గారు సహ సృష్టికర్తగా తయారయ్యారు. వారికి నా యొక్క ప్రణామాలు. లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు అద్భుతంగా జీవిస్తున్నారు. ఇప్పుడు అద్భుతంగా తమ అంతిమ జన్మను కొనసాగిస్తున్నారు. విజేతగా ఈ శరీరాన్ని వదిలిపెట్టబోతున్నారు వాళ్ళ సమయం వచ్చినప్పుడు. ఎవరి ప్రణాళిక వారిది. శ్రీరాముల వారు నిష్క్రమిస్తున్నప్పుడు
శ్రీ హనుమంతుల వారిని దర్శించినప్పుడు శ్రీరాములు వారు చెప్పారు హనుమంతుల వారికి, నాయన నువ్వు యుగాల పర్యంతం భూలోకంలో ఉండి ఈ ధ్యాన సందేశాన్ని, ఆత్మజ్ఞాన సందేశాన్ని అందరికీ పంచు నాయన అని యుగాల వరకు చెప్పాడు ఆయన. ఆ పంచి ఇప్పటిదాకా ఉన్నారు ఆయన హనుమంతుల వారు. అదే ఆయన ప్రణాళిక. చిరంజీవిగా ఉన్నారు హనుమంతుల వారు, పరశురాముల వారు, అశ్వత్థామ వారు, విభీషణుల వారు, వాళ్ళందరూ కూడాను వారి ప్రణాళిక ఎప్పటికీ ఇక్కడ ఉండడం. యుగాల పర్యంతం వారు ఉన్నారు ఇక్కడ, ఈ భూలోకాన్ని సంరక్షిస్తూ, ఉద్ధరిస్తూ, అందరికీ సహాయం చేస్తూ. అది వారి ప్రణాళిక. ఎవరి ప్రణాళిక వారిది. అన్ని ప్రణాళికలు ఉత్తమమైనవే, ఉన్నతమైనవే. కన్ను ఉత్తమమైనదా, చెవి ఉత్తమమైనదా, నోరు ఉత్తమమైనదా, అన్నీ ఉత్తమమైనవే. ప్రతి ఒక్కళ్ళు భగవంతులే. ప్రతి ఒక్క జన్మ ఉత్తమమైన జన్మే, కారణంతో కూడుకున్న కార్యమే. మహత్వంతో కూడుకుని ఉన్నదే. 5వ క్లాస్ గొప్పదా, 10వ క్లాస్ గొప్పదా? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఆల్ పిరమిడ్ మాస్టర్స్, ఈరోజు నా కథా వస్తువు శ్రీ ముఖర్జీ గారే. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఆయన జీవితం నుంచి ప్రేరణ పొంది ఉన్నవారే. రిచర్డ్ బాక్ ఒక విషయం చెప్పాడు, మనం ఇంకా బతికున్నామంటే మన కార్యక్రమాలు ఇంకా పూర్తి కాలేదా అన్నమాట అని చెప్పేసి. మనం ఇంకా బతుకున్నాం, శరీరం ఉంది, బతికి ఉన్నాము అంటే మనకు చేయవలసిన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి, కనుకనే బతికుని ఉన్నాం. మన ప్రణాళికలో భాగం ఇంకా మిగిలిపోయి ఉంది, కనుకనే మనం బతికి ఉన్నాం. ఒకవేళ మన ప్రణాళికలో భాగం ఏమీ లేకుండా అన్ని అయిపోయినటువంటి ఈ శరీరం వదిలిపెట్టేసి ఉండేవాళ్ళం మనం. ఉంది, ఇంకా శరీరం ఉంది అంటే నాకు ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి, లోక కళ్యాణకరమైన చేయవలసిన పనులు ఉన్నాయి, అవి నేను చేసేది. అందుకోసం ఈ శరీరం ఉంది. పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరంతో ఇంకా ఎన్నో పనులు చేయవలసింది కనుక నాకు శరీరం ఇంకా ఉంది, కనుక ఆ పనులను నేను చేసి తీరాలి, చేస్తాను అన్నదే పిరమిడ్ మాస్టరీ. ఈ శరీరం ఇంకా ఎందుకోసం నిల్చుందో అందుకోసం నేను శతవిధాల ప్రయత్నిస్తాను. నేర్చుకునే జన్మలో ఈ శరీరం మన కోసం ఉంది, నేర్పించే జన్మలో ఈ శరీరం అందరి కోసం ఉంది, మన కోసం లేదు. ఎందుకంటే మన జన్మే నేర్పించే జన్మ. పిరమిడ్ మాస్టర్లు అందరి శరీరాలు కూడాను అవి పరోపకారార్థం ఉన్నవే. స్వ ఉపయోగం కోసం ఉన్న జన్మల్లో శరీరం తమ కోసం ఉంది, కానీ పరోపకారం కోసం ఉన్న జన్మలో శరీరం పరోపకారం కోసం ఉంది, ఇంకొకరికి సహాయం చేయడం కోసం ఉంది ఈ శరీరం. నాకు ఇంకా శరీరం ఉంది, ఇక్కడ కూర్చున్నాను నేను, నా శరీరంలో బాగానే ఉంది, ఇంకా నా శరీరం ఓకే అని చెప్తోంది. కనుక నాకు ఇంకా నా ఎన్నో చేయవలసిన పనులు ఉన్నాయి, ఇంకా ఎంతో నేను చేయాలి, నేను ఇంకా ఎంతో ధ్యానం చెప్పాలి, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి నేను, ఎందుకంటే ఇంకా శరీరం ఉంది నాకు. నా శరీరం ఉన్నన్ని రోజులు నేను చక్కగా నా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాను. నా ప్రణాళిక నేను పూర్తి చేసుకునే నేను నిష్క్రమిస్తాను శరీరంలోంచి. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్ అంటే ఆషామాషి విషయం కాదు అని పదే చెప్పడమే నా యొక్క కర్తవ్యము.
ప్రపంచంలో ఉండే మానవులందరూ పిరమిడ్ మాస్టర్లు అయి తీరుతారు. ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా దేనికి వెరవరు. ఆ అర్జునుడిలాగా ఆ పిట్ట కన్ను మటుకే కనబడుతుంది మనకి. మనం చేయవలసిన కార్యక్రమం మనకి కనబడుతుంది, ఇంకోటి ఇది కనపడదు. మన కష్టాలు, మన నష్టాలు, మన అవమానాలు మనకి కనపడవు. మనం చేయవలసిన కర్తవ్యాలే మనకి కనబడుతుంటాయి, అంతకన్నా ఇంకేది కనపడదు. కాసేపు అందరం ధ్యానం చేద్దాము. శ్రీ ముఖర్జీ గారిని మనం స్మృతి పదంలో పెట్టుకుంటూ శ్వాస మీద ధ్యాస ఉంచుదాం మై డియర్ ఫ్రెండ్స్. శ్వాసానుసంధానం చేద్దాం. వాయుపుత్రులం అవుదాం, పవనపుత్రులం అవుదాం. ఇంకా శరీరం ఉంది కనుక ఇంకా ధ్యానం చేయవలసిన పని ఉంది మనకి, కనుక ధ్యానం చేద్దాం. ఎవరూ కళ్ళు తెరవరాదు.
ఆఖరి 1 నిమిషం శ్వాస మీద ధ్యాస మిత్రులారా. శ్వాసానుసంధానం కేవలం 1 నిమిషం. ఆఖరి 30 సెకండ్లు. ఆఖరి 20 సెకండ్లు. ఆఖరి 10 సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Kindly place your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and you may open your eyes. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నమస్కారాలు, ప్రణామాలు.